18 ఆగస్టు 2024 నుండి 24/8/2024 వరకు సింహరాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతక ఫలితాలకు దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జ్యోతిష్యంలో ఒక భాగం మాత్రమే. ఇదే పూర్తి జ్యోతిష్యం కానేరదు. మీరు జాతకం రాయించుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇప్పుడు సింహరాశి వారికి జన్మంలోనే రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతున్నదండి. అలాగే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారము, అలాగే 6వ స్థానంలో శని యొక్క సంచారం. ఎందుకంటే శని వక్రగతిలో ఉన్న మూలంగా 6వ స్థానంలో సంచారంగా మనం చెప్పుకోవాలి. ఈ విధమైనటువంటి శని సంచారం చెప్పుకున్నాము. అలాగే పోతే భాగ్యస్థానం, అష్టమ స్థానంలో, షష్టమ స్థానంలో శని సంచారం చెప్పుకోవాలి. ఇకపోతే 8వ స్థానంలో, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఏకాదశ స్థానంలో ఎవరు లేరు. ఇకపోతే ఏకాదశ స్థానం వ్యయస్థానంలో మాత్రం బుధుని యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 4 రాశులలో ఈ 7 రోజుల్లోనే 4 రాశుల్లో 2.5 రోజులే సంచారం చేస్తారు. కాబట్టి అయినా ఒక రాశిలో, ఇక్కడ 4 రాశుల్లో మకర, కుంభ, మీన, మేష 4 రాశుల్లో సంచారం జరుగుతోందండి. ఇక్కడ మనకి ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే రవి యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలోనే రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నదండి. అలాగే వారికి ఈ చపలత్వం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలు విజయవంతం కానేరవు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి వల్ల దుష్ప్రభావాలే ఉన్నాయి. ఇకపోతే అదే స్థానంలో జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారం జరగటం వల్ల ఇక్కడ మనకి శుక్రుని అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తారు. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే చుట్టుపక్కల వారితో మీకుండే అనుబంధం అంతా బాగా ఉంటుంది. అట్లాగే శరీర సౌఖ్యం కూడా లభిస్తూ ఉంటుంది. మీకు మనసు ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా శుక్రుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివి ఆరోగ్య విషయంలో కూడా ఏమీ పెద్దగా ఇబ్బందులు ఏమీ శుక్రుని వల్ల మాత్రం కలగవండి. మీకు రవి వల్ల కలుగుతాయి, కానీ అనారోగ్య సమస్యలన్నీ ఇక్కడ ఈ సింహరాశి వారికి శుక్రుని వల్ల అనారోగ్యానికి సంబంధించినటువంటివి ఏమి ఉండవండి. ఆయన అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటే ఇన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ 2 గ్రహాల యొక్క యుతి ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉందండి. ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం సుఫలితాన్ని ఇవ్వజాలదు. అలాగే ధన విషయంలో కానీ, ఒక మాట విషయంలో కానీ, వాక్కు కుటుంబ విషయంలో కానీ, కుటుంబ సభ్యుల మీ మాటను అంతగా పాటించకపోవటం లాంటిది, మాటలో కొంచెం కఠినత్వము సరిగా, లేకపోతే మనం ఏదో మామూలుగా మంచిగా మాట్లాడినా వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవటము, ఇట్లాంటి విషయాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మాట కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం వారం రోజులు కొంచెం కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. వాటిపై మనం కాలాన్ని ఎదిరించి మనం అయితే నిలబడలేం, కానీ మన ప్రయత్నం తప్పకుండా ఉండవలసిందే. మనం మాట కఠినంగా ఉండటం కోసం పిల్లలతోటే కాదు, పక్కవారితోటే కాదు, అలాగే ధన విషయంలో కూడా ఆచితూచి ఖర్చు పెట్టండి. చేతికి ఎంత వస్తే అంత ఊరికే ఖర్చు పెట్టేయవద్దండి. ఇది అవసరమా కాదా అని ఖర్చు పెట్టే ముందు ఆలోచించండి. ఖర్చు పెట్టాక ఆలోచించి కూడా ప్రయోజనం ఉండదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతు వల్ల మనకి ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థానంలో శని యొక్క సంచారము మనకి చక్కటి సఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు రావాల్సిన ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే వారి వారంలో మీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు ఇచ్చేసే అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా బ్యాంకులోంచి మనం లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, అటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఈ యొక్క సింహరాశి వారికి విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే ఈ విధమైన ప్రయత్నాలన్నీ రుణాలు, ఇకపోతే అప్పులు, ఈ విధమైనవన్నీ కూడా మనకి ఈ శని 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల, అంటే వక్రగతి మూలంగా 6లో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి శని భగవాను ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఇకపోతే 8వ స్థానంలో రాహు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. 8 స్థానంలో ఆయన ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అండి. ధనవ్యయం ఎక్కువగా అవుతుంటుంది. నీచజనులు అంటే తక్కువ పనులు, నీచజనులు అంటే కొంచెము తక్కువ పనులు చేసేవారని ఒక అర్థం తీసుకోవచ్చు. అలాగే నీచజనులు అంటే తాగేవాళ్ళు, జోదరులు, గుట్కాలు వేసుకునేవాళ్ళు, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటివాళ్ళు, అక్కడ మాటలు ఇక్కడ మన దగ్గర చెప్పేటివాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం నీచ జనంగానే మనం భావించాలి. అటువంటి వాళ్ళ వల్ల కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో కొంచెం విఘ్నం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యవసాయ మూలంగాను కొంచెం ధన మూలంగాను కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే కొంచెం అకాల భోజనము, ఆలోచన కూడా కొంచెం మన ఆలోచనలు కూడా కొంచెం దారి తప్పినటువంటి ఆలోచనలు, అంటే అక్కర్లేని పనుల మీద ఆలోచన చేయటం అవన్నీ జరుగుతుంటాయి. వాటిని ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇకపోయినట్టయితే 10వ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో గురు యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. వృత్తి వ్యాపారాలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. వ్యాపారంలో తగిన లాభాలు రాకపోవటము ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. అలాగే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి ఏమాత్రమూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఎవరితో మాట్లాడినా ఏదో పోట్లాటకు దారి తీసేటట్టుగా ఉంటూ ఉంటుంది. అందుచేత అవతల వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని కొంచెం మాట్లాడే ముందే ఆలోచించుకొని చక్కగా మాట్లాడినట్టయితే ఆ విధమైనటువంటి గొడవలు ఉండవు. మౌనైన కలహం నాస్తి, అటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండటమే చాలా మంచిది. అందుచేత కుజుని వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి జరుగుతూ ఉన్నాయి. ఇక పోయినట్టయితే ఈ చంద్రుని యొక్క మనం సంచారం చెప్పుకోవాలండి. ఇక బుధుని యొక్క సంచారం, ఏ స్థానంలో బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమీ లేదండి. బుధుని వల్ల కూడా ఆయన కూడా కొంచెము మనకి ఇబ్బందికరమైనటువంటి వ్యాపారంలో మనకి అనుకున్న లాభాలు రాకపోవటము, మన ప్రజ్ఞాపాఠవాలు పనిచేయకపోవటము లాంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఏ స్థానంలో ఆయన సంచారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చంద్రుడి గురించి మనము ఆయన మనకి మకర, కుంభ, మీన, మేషరాశుల్లో సంచారం జరుగుతోంది అన్నట్టయితే 6, 7, 8, 9 స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ మీకు 6, 7 స్థానాలలో సంచరించేటటువంటి 4 రోజులు కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ తదుపరి మంచి ఫలితాలు అయితే మనకి మనస్థిమితం లేకపోవటము, ఇట్లాంటి వ్యాపారాల విషయంలో కొంచెం అనుకున్నటువంటి లాభాలు రాకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మొత్తంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలంటే కొంచెం వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. దూరదేశాలకు వెళ్ళటం అనేటువంటి జరుగుతుంటుంది. దూర ప్రాంతాలు అనుకోండి, కొంతమంది దేశం కావచ్చు, కొంతమంది ప్రాంతాలకు వెళ్ళవచ్చు. అలాగే మనోవిచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొన్ని చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఈ సింహరాశిలో ఈ యొక్క ఈ రవి శుక్రుల సంచారం ద్వారా జరుగుతూ ఉన్నదండి. ఈ చంద్రుని యొక్క సంచారం వల్ల ఈ 12 రాశుల్లో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మొత్తంగా మనకి ఈ మిథున రాశి వారికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ వర్తిస్తాయి. కొన్ని గ్రహాలు అనుకూలత, ప్రతికూలత ఉంటుంది. వాటిని మనం నవగ్రహ జపం ద్వారా చక్కవచ్చుకోవచ్చు. శుభం భూయాత్.